ఐ స్టడీ సెంటర్కి స్వాగతం. సో ఇండియన్ నేవీలో అప్కమింగ్ నోటిఫికేషను కన్ఫర్మేషన్ అనేది ఆల్మోస్ట్ 99% ఉందని తెలిసింది. ఎస్కే ఎక్స్ అప్రెంటిస్ కోసం ఒక ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి మాత్రమే ఒక చాలా బిగ్ రిక్రూట్మెంట్ అనేది ఉందని తెలిసింది. పర్టికులర్గా నెంబర్ ఆఫ్ పోస్టుల గురించి అయితే మాకు క్లారిటీ లేదు, కానీ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మాత్రం 2100+ వరకు కూడా ఉన్నాయని ఈస్టర్న్ నేవల్ కమాండ్లో తెలిసింది. అయితే దీని వివరాల విషయానికి వచ్చేటప్పటికి మనం ఇన్డెప్త్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్దాం. సో మోస్ట్లీ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి జూన్ ఎండ్ ఆర్ జూలై 2024లో రిలీజ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని తెలిసింది. యాక్చువల్గా కార్వార్ అనేటువంటిది ముందుగా రావాలి 500+తో. అయితే ప్రజెంట్ రేస్లో లాస్ట్ రిక్రూట్మెంట్తో పోలిస్తే ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది అని అంటే ద కంబైన్డ్గా అన్ని రిక్రూట్మెంట్స్ అన్ని నేవల్ కమాండ్స్కి కలిపి ఒకే ఒక్క రిక్రూట్మెంట్లు రిలీజ్ చేస్తున్నారు. అయితే మేజర్గా ఎక్కువ ఎక్కడ తీశారో అక్కడ ఎక్కువ పోస్టులు అలాట్ చేస్తూ అదర్ కమాండ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఎగ్జాక్ట్గా ఓన్లీ ఈస్టర్న్ అని కాకుండా ఈస్టర్న్ నుంచి మాత్రమే రిలీజ్ అవుతుంది అనేటువంటి ఒక క్లారిటీ అయితే ఉంది. అండ్ ఎన్ని పోస్టులు అనేది మాత్రం వేకెన్సీ అయితే మోర్ దాన్ 2000+ వరకు ఉన్నప్పటికీ ఒక మినిమం 500+ అయితే రిలీజ్ అవుతుంది అనేటువంటి ఒక ఊహాగానాలు ఉన్నాయి. సో ఇది వచ్చేటప్పటికి నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, జూన్ ఎండింగ్ ఆర్ జూలై 2024లో రిలీజ్ అవ్వచ్చు. అలానే ఎగ్జామ్ డేట్ కూడా మోస్ట్లీ నవంబర్ ఆర్ డిసెంబర్ లోపు కంప్లీట్ చేయాలనేటువంటి సంకేతాలు వీళ్ళలో డిస్కషన్ అవుతున్నట్టుగా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో కాబట్టి దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సినటువంటి ఎవరైతే ఎక్స్ అప్రెంటిస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో జస్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా సరే ఈ రిమైనింగ్ 6 monthsలోనూ 100% మనం గెయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ అవకాశాలు ఎప్పుడో కానీ రావు, కాబట్టి ఇప్పుడున్నటువంటి అవకాశాన్ని కరెక్ట్గా వినియోగించుకోండి. ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. లాస్ట్ ఎస్కే రిక్రూట్మెంట్ 2022లో జరిగింది. సో ఐ స్టడీ సెంటర్ తరపు నుంచి 167 మెంబర్స్ మనకి జాయిన్ అయితే అవుట్ ఆఫ్ 167 మెంబర్స్లో 153 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అందులో ఫస్ట్ లిస్ట్లో వచ్చేటప్పటికి 139 మెంబర్స్, సెకండ్ లిస్ట్లో వచ్చేటప్పటికి 14 మెంబర్స్ ఇంక్లూడింగ్ అండమాన్ అండ్ ముంబై రెండూ కలిపి ఇంతమంది సెలెక్ట్ అయ్యారు. సో అగైన్ ద పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ రేషియో ఎలా ఉంది అని అంటే మోర్ దెన్ 92% ఉంది. ఇక రిమైనింగ్ 8% ఎవరై ఉండొచ్చు అని అంటే ఇర్రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు, లేదా పర్టికులర్గా వాళ్ళు ఏదైనా పార్ట్ టైం జాబులు చేసుకుంటున్న వాళ్ళు, ఇలాంటి రేర్ క్యాండిడేట్లు, బాగా చదివిన వాళ్ళు లేదా ఎక్కువ టైంని ఇదే పని మీద స్పెండ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పని మీద ఆ 4.5 months ఉండిపోయిన ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అయ్యారు. అండ్ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 8:30, 9 వరకు ఉండేది. ఆ టైం అంతా స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయినటువంటి అందరికీ కూడా ఇది. సో ఎవరైతే లాస్ట్ రిక్రూట్మెంట్లో ఫెయిల్యూర్ అయ్యారో వాళ్ళు కూడా ఇప్పుడు వీలైతే రండి, ఈసారి ఖచ్చితంగా విన్ అవ్వడానికి చూడండి. సో దీంతో పాటుగా అదర్స్ అందరికీ కూడా మేము ఇచ్చేటువంటి రిక్వెస్ట్ ఇదే. సో దీనికోసం న్యూ బ్యాచ్ అనేటువంటిది ఏదైతే ఉందో 27th May నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఫర్ ఆల్ ట్రేడ్స్ కూడా. సో లాస్ట్ టైం వచ్చేటప్పటికి నేను 1 hour చిన్న ట్రేడ్స్కి నేను సాటిస్ఫై చేయలేకపోయినప్పటికీ ఈసారి ఈ గ్యాప్లో బేసిక్గా ఎవరైతే పర్ఫెక్ట్ ఫ్యాకల్టీస్ ఉంటారో ఆ ఫ్యాకల్టీస్ అందరినీ కూడా నేను ఈసారి సెర్చ్ చేశాము అండ్ రెడీ చేశాము. ఆల్ ట్రేడ్స్ అన్నిటికీ కూడా బెస్ట్ ఫ్యాకల్టీస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ అగైన్ మా మెటీరియల్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో పర్టికులర్గా మేము స్పెషలిస్ట్ ఫర్ ఫిట్టర్, మిషనిస్ట్, మిల్ రైడర్ అండ్ టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, షీట్ మెటల్ కూడా సపరేట్ ఫ్యాకల్టీ ఉన్నారు ప్రజెంట్. డీజిల్ మెకానిక్ దానికి కూడా సపరేట్ ఫ్యాకల్టీ ఉన్నారు. కార్పెంటర్, పైప్ ఫిట్టర్ వీళ్ళందరికీ కూడా టెక్నికల్ అనేది పక్కాగా జరుగుతుంది. ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ నాన్ లోకల్ స్టూడెంట్స్ కోసం మెటీరియల్ కూడా లాస్ట్ టైం మేము డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయాము, ఈసారి డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం. ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటిది ఉంది. అయితే ఇది వచ్చేటప్పటికి June 28th నుంచి అవైలబుల్గా ఉంటుంది. మా సజెషన్ అయితే మాత్రం మీరు మెటీరియల్ చదివినా చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది, కానీ మీరు వీలైతే నాన్ లోకల్ అయినా మ్యాక్సిమం ఇన్స్టిట్యూట్లోకి వచ్చి సరెండర్ అయిపోండి. డే అండ్ నైట్ మార్నింగ్ మేము మ్యాక్సిమం 6:30, 7కి స్టార్ట్ చేస్తూ ఉంటాం బ్యాచ్.
బ్యాచ్ ఈవినింగ్ 8:30 9 వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేకులు ఉంటాయి అండ్ 2 పార్టీషన్ కింద స్ప్లిట్ చేస్తాము. అలా కంటిన్యూస్గా డే అంతా ప్రిపేర్ అయితే చాలు, ఆటోమేటికల్లీ మీకు ఛాన్సెస్ ఉంటుంది. హాఫ్ డే క్లాసెస్ ఉంటే హాఫ్ డే అంతా ప్రిపరేషన్ ఉంటుంది. సో మెటీరియల్ నాన్ లోకల్, ఇంకా అలా ఎట్టి పరిస్థితుల్లో మేము ఇన్స్టిట్యూట్కి రాలేము, జాయిన్ అవ్వలేము అనే వాళ్ళ కోసం దృష్టిలో పెట్టుకొని ఈ మెటీరియల్ పెడుతున్నాం. ఇది ఆల్ ట్రేడ్స్ టెక్నికల్ అనేది ఉంటుంది, అలానే నాన్ టెక్నికల్ కూడా బుక్స్ ఉంటాయి. సో యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు. అయితే ఏ బుక్స్ ఎంత అనేటువంటిది త్వరలోనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. సో ఇది మేమైతే సజెషన్ అయితే వచ్చి మా దగ్గర జాయిన్ అయిపోయిన వాళ్ళకి ఆల్రెడీ ఫీజులోనే ఈ మెటీరియల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. వేరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీంతో పాటుగా లాస్ట్ టైం మేము కొన్ని మోడల్ పేపర్స్ ప్రిపేర్ చేసాము. మోర్ దెన్ 35 మోడల్ పేపర్స్ వరకు ప్రిపేర్ చేసాము. అందులోంచి ఫిల్టర్ చేసి టాప్ 10 మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ 10 మోడల్ పేపర్స్ని అగైన్ పబ్లిష్ చేస్తాము. ఎవరికైనా ఫిజికల్గా హార్డ్ కాపీ కావాల్సి వస్తే కనుక మినిమం కాస్ట్తోనే ఈ హార్డ్ కాపీ కూడా రిలీజ్ చేస్తాం. సో మెటీరియల్స్ అండ్ మోడల్ పేపర్స్ అనేటువంటివి June 20 నుంచి అవైలబుల్గా ఉంటుంది. వేరేజ్ కొత్త బ్యాచ్ అనేటువంటిది May 27 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం చాలా సులభం, కానీ సబ్జెక్ట్ నేర్చుకోవడం చాలా కష్టం. అయితే ఆ రెండు మా ఇన్స్టిట్యూట్లో అత్యంత సులభంగా సాధ్యమవుతుంది. అదే ఐ స్టడీ సెంటర్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు రెడీ అవ్వండి అండ్ కాల్ చేయండి, రిజిస్టర్ అవ్వండి. అండ్ ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే ఈ కింది నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.